హలో స్టూడెంట్స్, ఈ అఖండ అభ్యాస్ అనేది ఇక్కడ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే ప్రోగ్రాం. ఇందులో సిలబస్ మొత్తం టోటల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్టులు అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ టెస్టులన్నీ ప్రతి ఒక్క టెస్టు కానీ ఖచ్చితంగా రాస్తే టోటల్ సిలబస్ రివైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ సాటర్డే పెట్టే ఎగ్జామ్ కానీ ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఆ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీకు రెగ్యులర్గా క్లాసెస్లో జరిగే సిలబస్ అంతా ఈ టెస్ట్లలో రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒకసారి అంటే టోటల్ సబ్జెక్టుని మీకు తెలియని విధంగా ఒకసారి రివైజ్ మీ అంతటి మీరే చేసేసిన వాళ్ళు అవుతారు. సో దానివల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫార్ములాలు కానీ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ అన్నీ గుర్తుండే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెస్ట్లకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయండి. ఓకే, సో అయితే రేపు పెట్టబోయే టెస్ట్లో అంటే ఈ టెస్ట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారు, దానికి క్వశ్చన్స్ మనకి సొల్యూషన్ చూద్దాం. ఓకే, సీ ది ఫస్ట్ క్వశ్చన్. మొదటి క్వశ్చన్ చూద్దాం. 2x minus y ఒక్క నిమిషం. 2x minus y by x plus 2y is equal to 1/2 అని ఇచ్చారు. ఏం కనుక్కోవాలి అంటే 3x minus y by 3x plus y is equal to ఎంత కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే 4x minus 2y is equal to x plus 2y అని వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని పోతే 3x is equal to 4xలోంచి x తీసేయండి. ఈ -2y పక్కకు వస్తే +2y అంటే 4y. అంటే x బై y విలువ ఎంత అంటే 4/3. అంటే x is to y ఎంత అంటే 4:3. ఎప్పుడైతే x is to y 4:3 వచ్చిందో, x is to y is equal to 4:3 వచ్చిందో, ఇక్కడ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈక్వల్ అయితే డైరెక్ట్గా ఈ విలువలు తీసుకొని పోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ ప్లేస్లో 4 అంటే 3 × 4 మైనస్ y అంటే 3/3 × 4 + 3 అంటే ఇది 12 - 3 9/12 + 3 15 క్యాన్సిల్ చేస్తే 3/5. లేదా దీంట్లో మనం y కామన్ తీసేసామనుకోండి, దీంట్లో కూడా y కామన్ తీస్తే 3x/y, ఇక్కడ కూడా 3x/y వస్తుంది. x/y 4/3 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ 3/5. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే √(x + 4 + √(x - 4 by √(x + 4 minus √(x - 4 is equal to 2 అని ఇచ్చారు. నేను 2/1 అని రాస్తాను. 2/1. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే అది a/b is equal to c/d అని ఎక్కడైనా వచ్చింది అనుకుందాం. a/b is equal to c/d. ఈ రెండింటిని యాడ్ చేస్తే a + b, దీంట్లోంచి తీసేస్తే a - b. అదేవిధంగా ఈ రెండింటిని యాడ్ చేస్తే c + d, దీంట్లోంచి తీసేస్తే c - d. అంటే దీన్ని కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అని అంటాం. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. ఆ రూల్ని ఇక్కడ అప్లై చేస్తా చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 2√(x + 4 వస్తుంది. దీంట్లోంచి తీసేసామనుకోండి అప్పుడేమొస్తుంది 2√(x - 4 వస్తుంది. అంటే దీంట్లోంచి తీసేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండు కూడితే ఎంత వస్తుంది 3 వస్తుంది. దీంట్లోంచి తీసేస్తే ఎంత వస్తుంది 1. 2 క్యాన్సిల్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేద్దాం. వర్గం చేస్తే x + 4/x - 4 is equal to ఎంత వస్తుంది అంటే 9/1. మరలా దీన్ని తీసుకొని వచ్చి కాంపోనెండో అండ్ డివిడెండో అప్లై చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 2x, దీంట్లోంచి తీసేస్తే ఎంత 8, దీనికి ఇది యాడ్ చేస్తే ఎంత 10, దీంట్లోంచి తీసేస్తే ఎంత 8. ఈ 8 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది అంటే 5 అని వస్తుంది. x is equal to 5. x యొక్క విలువ ఎంత అని అడిగాడు. x is equal to 5. ఓకే, ఇది రెండో క్వశ్చన్. మరి మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏంటి అంటే x + 1/x is equal to √7 ఇస్తే
ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ విలువ ఎంత? ఇది క్వశ్చన్. దీనికి జనరల్గా మేము ఫార్ములా క్లాస్లో చెప్పాను. x ప్లస్ 1/x p అయితే x² ప్లస్ 1/x² p² -2 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు p³ -3p అవుతుంది అని చెప్పాను. ఇది x ప్లస్ 1/x అయితే, x మైనస్ 1/x అయితే మనకి ఇక్కడ ప్లస్లు వస్తాయి ఫార్ములాలో. ఓకే, అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఏమవుతుంది? x ప్లస్ 1/x ఇది p అనుకుంటే x³ ప్లస్ 1/x³ p³ -3p అంటే √7 ఇంటూ √7 ఇంటూ √7 అంటే 7√7 ఇంటూ 3 ఇంటూ √7. 7√7లోంచి 3√7 తీసేస్తే ఆన్సర్ ఎంతయ్యా? 4√7. 4√7. So the answer is 4√7. Okay na? Next question. X is equal to √10 plus 3. Plus 3 నేను √9 రాస్తాను. √9. Then what is x³ minus 1/x³? ఇది క్వశ్చన్. ఇది కనుక్కోవాలంటే ముందు x మైనస్ 1/x కనుక్కోవాలి. నేను 1/x కనుక్కుంటాను. 1/x అంటే 1/√10 ప్లస్ √9. దీన్ని అకరణీయం చేయగా రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది అంటే √10 మైనస్ √9తో మల్టిప్లై చేసి √10 మైనస్ √9తో డివైడ్ చేస్తే √10 మైనస్ √9 అంటే 3/a² మైనస్ b². 10 మైనస్ 9 అంటే 1. అంటే ఇది రాయకపోయినా పర్లేదు. √10 మైనస్ 3 ఇదేంటిది? 1/x. సరే, ఏంటది? 1/x. ఇప్పుడు నాకు కావాల్సింది x మైనస్ 1/x ఎంత, ఇది కనుక్కోవాలి. x మైనస్ 1/x అంటే x అంటే √10 ప్లస్ 3. ఓకే, దీంట్లోంచి ఏం తీసేయాలి? 1/x అంటే √10 మైనస్ 3 తీసేయాలి. √10 క్యాన్సిల్. ఆన్సర్ ఏమొస్తుంది? సరే, వాల్యూ ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. అంటే ఇది p అనుకుందాం. x ప్లస్ 1/x p అయితే x³ మైనస్ 1/x³ ఫార్ములా ఏంటంటే p³ ప్లస్ 3p. p³ అంటే 6³ ప్లస్ 3 ఇంటూ 6 ఎంత అవుతుంది? ఇది 216 ప్లస్ 18 అంటే 234 ఈజ్ ది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 234. ఇందాక ఒక 3 ఫార్ములా చెప్పాను. ఆ 3 ఫార్ములాకి సంబంధించి ఓకే, సో దిస్ ఈజ్ 18 విచ్ ఇస్ ఈక్వల్ టు 34. ఈ ఫార్ములాలు చూడండి. ఇది x ప్లస్ 1/x అయితే p అయితే x² ప్లస్ 1/x² కదా. x మైనస్ 1/x p అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది అంటే p² ప్లస్ 2 అవుతుంది. x³ మైనస్ 1/x³ ఎంత అంటే p³ ప్లస్ 3p అవుతుంది. ఈ ఫార్ములాని ఉపయోగించాను. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. p మైనస్ 1/p ఈజ్ ఈక్వల్ టు √7 అయితే p³ మైనస్ 1/p³ ఎంత? p³ మైనస్ 1/p³ ఎంత? p³ మైనస్ 1/p³ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఇందాక రాసాం కదా. ఇది p అనుకుంటే p³ ప్లస్ 3p అంటే √7 హోల్ క్యూబ్. √7 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ √7. ఇది ఆన్సర్. ఓకే, ఎక్స్ ఉన్న చోట p ఇచ్చాడు కాబట్టి p ఉన్న చోట x అనుకుందాం. ఇది x అనుకుందాం. ఓకే, p మైనస్ 1/p x అయితే p³ మైనస్ 1/p³ ఈజ్ ఈక్వల్ టు x³ ప్లస్ 3x. దీన్ని క్యూబ్ చేస్తే 7√7, ఇది 3√7, రెండింటిని యాడ్ చేస్తే 10√7. ఆన్సర్ ఈజ్ 10√7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. a ప్లస్ b ప్లస్ c ఎంత ఇచ్చారు? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 14 అని ఇచ్చారు. ab ప్లస్ bc ప్లస్ ca 47 ఇచ్చారు. abc 15 అని ఇచ్చి a³ ప్లస్ b³ ప్లస్ c³ అడిగారు. యాక్చువల్గా దీని పక్కన మైనస్ 3abc రాస్తే దీనికి ఒక ఫార్ములా ఉంది. a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే a ప్లస్ b ప్లస్ c ఇంటూ ఓకే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్
మైనస్ 3 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఫార్ములా. యాక్చువల్గా దీనికి 3 ఫార్ములాలు ఉన్నాయి. ఏంటా 3 ఫార్ములాలు ఇక్కడ రాస్తా చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcకి 3 ఫార్ములాలు ఏంటి? ఫార్ములా నెంబర్ 1, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇదో ఫార్ములా. రెండో ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2. ఇది రెండో ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ మూడో ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. మూడో ఫార్ములా. ఇక్కడ ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను మూడో ఫార్ములా ఉపయోగించాను. చూడండి. సో ఇందులో ఏమేమి సబ్స్టిట్యూట్ చేద్దాం చూద్దాం. ఇది కనుక్కోవాలి. ఓకే, 3abc అన్నాడు కాబట్టి ఏబీసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 15 అని ఇచ్చారు కాబట్టి దీని ప్లేస్లో 15 రాద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి 14 అని ఇచ్చారు. ఇది 14, ఇది కూడా 14 స్క్వేర్ 196. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 47 కాబట్టి 47. సో ఏమవుతుంది ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ ఇది 196. ఓకే, 14 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 47. 3 ఏళ్ళు 21, 3 4 12, 2 14. ఓకే, తీసేస్తే 5 5 55. సో ఈ వాల్యూ 55 55. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 55 అంటే 110 ఇంటూ 7 770. ఇది ఇక్కడ నీ 3 ఇంటూ 15 45ని కూడా రైట్ సైడ్ తీసుకుపోతే దేర్ ఫోర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 770 ప్లస్ 45 అవుతుంది. ఈ 15 ఇంటూ 3 45, అటువైపు పోతే ప్లస్ 45 ఎంత వస్తుంది? 815 వచ్చే అవకాశం ఉంది. 815. ఓకే, ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ప్లస్ 1/x ప్లస్ 2 ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 అండ్ సో ఆన్. ఈ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేస్తా చూడండి. యాక్చువల్గా ఇదేమో 1 ప్లస్ 1/x 1 ప్లస్ 1/x ప్లస్ 1 1 ప్లస్ 1/x ప్లస్ 2 1 ప్లస్ 1/x ప్లస్ 3 ఎంత? ఈ ఎక్స్ ఇదేమవుతుందంటే ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఇదేమవుతుందంటే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 2/x ప్లస్ 1 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 3/x ప్లస్ 2 అవుతుంది. లాస్ట్ వన్ ఎక్స్ ప్లస్ 4/x ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ మల్టిప్లికేషన్ కాబట్టి ఈ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్. ఆన్సర్ ఎక్స్ ప్లస్ 4/x వస్తుంది. ఆన్సర్ ఎక్స్ ప్లస్ 4/x. ఇదిగోండి ఎక్స్ ప్లస్ 4/x. D option is right. Next question. The value of the expression x power 4 minus 17x cube plus 17x square plus 17x plus 17 at x is equal to 16. ఇక్కడ x is equal to 16 substitute చేస్తే x power 4 minus 17x cube plus 17x square, ఓకే, మైనస్ ప్లస్ ఇది మైనస్ ఉండాలి, మైనస్ 17x ప్లస్ 17 తెలుగులో కరెక్ట్గా ఉంది. మైనస్ 17x ప్లస్ 17 దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 16 పెడితే అంత. x ఈజ్ ఈక్వల్ టు 16 నువ్వు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే 16 క్యూబ్ 16 పవర్ 4 కనుక్కోవాలి. కానీ దీన్ని కొంచెం మారుస్తా చూడండి. x పవర్ 4 అలాగే రాయండి, మైనస్ దీన్ని 16x³ మైనస్ x³ రాసుకోండి.
దీన్ని 16x² ప్లస్ x²గా, దీన్ని 16x మైనస్ 17x ప్లస్ 17 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 16 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 16, ఇదేమవుతుంది 16 పవర్ 4 16 ఇంటూ 16 క్యూబ్ మైనస్ 16 క్యూబ్ ప్లస్ 16 ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ మైనస్ 16 ఇంటూ 16 మైనస్ 16 ప్లస్ 17. ఇది క్వశ్చన్. ఇందులో ఏం క్యాన్సిల్ అవుతాయో చూడండి. 16 క్యూబ్ ఇంటూ 16 అంటే 16 పవర్ 4 16 పవర్ 4 క్యాన్సిల్. 16 ఇంటూ 16 స్క్వేర్ అంటే 16 క్యూబ్ క్యాన్సిల్. 16 స్క్వేర్ 16 ఇంటూ 16 అంటే 16 స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 16 ప్లస్ 17 ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ది ఆన్సర్ ఈజ్ 1. లేదా దీనికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, అది కూడా చెప్తాను. 10th క్లాస్లో సింథటిక్ డివిజన్ మెథడ్ అని ఉంటుంది, దాన్ని కూడా అప్లై చేయొచ్చు. ఇది ఆర్డర్లో రావాలి. 1 మైనస్ 17 ప్లస్ 17 మైనస్ 17 ప్లస్ 17. ఓకే, ప్లస్. ఓకే, ఒక్క నిమిషం. 1 మైనస్ 17 ప్లస్ 17 మైనస్ 17 ప్లస్ 17. ఓకే, 1 మైనస్ 17 ప్లస్ 17 మైనస్ 17 ప్లస్ 17. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 16 కాబట్టి 16తో భాగిద్దాం. సింథటిక్ డివిజన్ 1 ఇంటూ 16 ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 1 ఇంటూ 16 మైనస్ 16. ఈ రెండు యాడ్ చేస్తే 1 ఇంటూ 16 ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 1 ఇంటూ 16 మైనస్ 16. ఈ రెండు యాడ్ చేస్తే 1. ఈ లాస్ట్లో ఏది వస్తుందో అది ఆన్సర్. దీన్ని సింథటిక్ డివిజన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 2x² ప్లస్ y² ప్లస్ 6x మైనస్ 2xy ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4x² మైనస్ y³ ప్లస్ x² y²? ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. చేస్తా చూడండి. ఇందులోంచి ఒక x² ప్లస్ 6x ప్లస్ 9 ఇది ఒక బ్రాకెట్లో రాస్తాను. ఒక x² 6x 9. ఇంకొక ఏం మిగిలాయి? ఇంకొక x² ఇక్కడ మిగిలింది మైనస్ 2xy. ఇక్కడ ఒక y² మిగిలింది y². ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏం రాయొచ్చు అంటే దీని వాల్యూ ఏం రాయొచ్చు అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు అంటే x మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టర్మ్స్, ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేరు, ఈ రెండు స్క్వేర్లు కూడితే 0 ఎప్పుడు వస్తుంది? ఇది క్వశ్చన్. ఏదైనా స్క్వేర్స్ కూడితే 0 అని ఎక్కడైనా వచ్చిందంటే ప్రతి ఒక్క విలువ 0కి సమానం కావాలి. ఇది సపరేట్గా 0కి సమానం కావాలి, ఇది సపరేట్గా 0కి సమానం కావాలి. ఇది ఎప్పుడు 0 అవుతుంది? ఈ x ప్లస్ 3 ఎప్పుడు 0 అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అయితే 0 అవుతుంది. మైనస్ 3 ప్లస్ 3 0. ఇది ఎప్పుడు 0 అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు y అయితే 0 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు x మైనస్ y 0 అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 కాబట్టి y వాల్యూ కూడా ఏమవుతుంది? మైనస్ 3. x మైనస్ 3 అయితే y కూడా మైనస్ 3. ఇవి తీసుకొని వచ్చి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటా క్వశ్చన్? 4x² x అంటే ఎంత? మైనస్ 3 కదా, మైనస్ 3² మైనస్ y³ మైనస్ y అంటే మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ x² y². x² అంటే మైనస్ 3² y² అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది క్వశ్చన్. ఇది 9 4s are 36 36. ఇది మైనస్ 27 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 27. ఇది ఒక 9 ఇది ఒక 9 9 9లు 81. ఓకే, సో ఈ 81 ప్లస్ 27 108 108 100 పక్కన పెట్టేయండి. 8 పక్కన పెడితే 100 ప్లస్ 36 136 ఒక 8 144. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 144.
ఓకే, దీన్ని 2 స్క్వేర్స్గా మనం మార్చుకుంటే ఈ స్క్వేర్ సపరేట్గా 0 కావాలి, ఈ స్క్వేర్ సపరేట్గా 0 కావాలి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈచ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సుమారుగా అదే మోడల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 64c స్క్వేర్ ప్లస్ 16c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మల్టిప్లై చేస్తాను, 2a ప్లస్ 2b. ఇది కూడా సుమారుగా అదే మోడల్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇందాక 2. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, ఈ -2a దీని పక్కకి తీసుకురండి. ఇక్కడ 3 ఉంది కదా, 3లో ఒక 1 మాత్రమే ఇక్కడికి రాసి దీని బ్రాకెట్ పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఈ -2b లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే, అంటే 2b లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే -2b, దీంట్లో నుంచి ఇంకొక 1 దీనికి ఇచ్చేయండి. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది, 64c స్క్వేర్ మిగిలింది, 16c మిగిలింది, ప్లస్ ఇంకో 1 మాత్రమే మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక బ్రాకెట్లో రాద్దాం. ఇదేమవుతుంది అంటే a-1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది అంటే b-1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది అంటే 8c-1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 8c ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా అదే మోడల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఎప్పుడు 0 అవుతుంది, a1 అయితే 0 అవుతుంది. ఇది ఎప్పుడు 0 అవుతుంది, b1 అయితే 0 అవుతుంది. ఇది ఎప్పుడు 0 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -1/8 అయితే 0 అవుతుంది. 8c ప్లస్ 1 0 అంటే 8c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు -1/8. ఇవి తీసుకొని వచ్చి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది క్వశ్చన్. ఏంటో క్వశ్చన్, 4a⁻7 ప్లస్ b⁻7 ప్లస్ 8c స్క్వేర్, ఇది క్వశ్చన్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1/7 1, ఇది కూడా 1/7 1, 8 × c స్క్వేర్ 1/8 అంటే 1/64. ఇది 4 + 1 5, ఈ 8 8 క్యాన్సిల్ కొడితే 1/8, 5 1/8 ఆన్సర్. 8 5 40 ప్లస్ 1 41/8 కరెక్ట్ ఆన్సర్, 41/8. ఓకేనా? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ గివెన్ ఇన్ అఖండ అభ్యాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.